OnePlus Buds 4 ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 to 4 months నుంచి బడ్స్ నా ప్రైమరీ డివైస్ గా నేను యూస్ చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ OnePlus Buds Pro 2 కావచ్చు, Realme Buds Air 7 కావచ్చు, OnePlus Buds 3 కావచ్చు, ఇవన్నీ కూడా యూస్ చేస్తుంటా విత్ డిఫరెంట్ స్మార్ట్ ఫోన్స్. రైట్ నౌ OnePlus 13 ని OnePlus Buds 4 యూస్ చేస్తున్నాను. iPhone 17 తో కూడా Buds 4 అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా డిఫరెంట్ స్మార్ట్ ఫోన్స్ తో డిఫరెంట్ బడ్స్ తో ఈ బడ్స్ ఎలా స్టాండ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5000 దగ్గర ఈ బడ్స్ మనం కొనొచ్చా, కొంటే దీంతో ఉండే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఇది మనకి OnePlus Buds Pro 3 ఉంది కదా, అదే ఫార్మ్ ఫ్యాక్టర్ అయితే వస్తుంది అనమాట. అది మనకి బిల్డ్ క్వాలిటీలో వేగల్ లెదర్ యూస్ చేస్తుంటే వీళ్ళు దీనికి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్, పైన మాత్రం వేగల్ లెదర్ ఫినిష్ అయితే ఇచ్చింటారని చెప్పుకోవచ్చు. ఓకే, సో బిల్డ్ క్వాలిటీలో మాత్రం 100% హార్డ్ ప్లాస్టిక్ యూస్ చేసింటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ మాత్రం, దాంట్లో 100% చెప్తాను. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో కూడా ఇది మీ జోబులో పెట్టుకుంటే 100% చాలా చిన్నగానే ఉంది. నాకు Realme Buds Air 7 వచ్చేసి చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ ఫార్మ్ ఫ్యాక్టర్ జోబులో పెట్టుకున్నప్పుడు నాకు పెద్దగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. ఆ ఇబ్బంది నేను OnePlus Buds 4 లో అయితే మాత్రం ఫీల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ బడ్స్ ఒక ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా సరే మనకి వన్ కంపేర్ టు OnePlus Buds 3 దీని కొంచెం సైజ్ తగ్గించారనమాట. ఓకేనా, దానివల్ల కూడా మనకి ఫార్మ్ ఫ్యాక్టర్ చిన్నగా అయిందని చెప్పుకోవచ్చు. బట్ నాకెందుకో OnePlus Buds 3 డిజైన్ ఇంకా బెటర్గా ఉంది అని అనిపించింది. ఇది నాకు ఒకటికే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుంది చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. బట్ బడ్స్ ఒక బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మనకి OnePlus Buds 3లో మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, స్క్రాచెస్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఈసారి ఫుల్ మెటాలిక్ ఫినిష్ తీసుకురావడం వల్ల మనకు OnePlus Buds 4లో అది ఫింగర్ ప్రింట్స్ కానీ ఆ స్క్రాచెస్ దగ్గర నుంచి కానీ మనము ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా బడ్స్ యొక్క ఫిట్ చూసుకుంటే మాత్రం 100% చాలా స్టేబుల్గా స్టడీగా ఉందన్నమాట. నాకు మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను బడ్స్ పెట్టుకున్నప్పుడు హెల్మెట్ వేసి హెల్మెట్ తీసేటప్పుడు మాత్రం నాకు రైట్ చెవి నుంచి కింద పడిపోతుంది అనమాట బడ్స్. అదొక ప్రాబ్లం నాకు పడింది. బట్ ఇప్పుడు దీంతో ఆ ఇష్యూ ఉందా అంటే, ఇక్కడ ఏంటంటే ఈ చెవు ఒకే విధంగా ఉండదన్నమాట. అంటే ఒకే ఈక్వల్ సైజులో ఉండదు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకొని దీనికి పెద్ద బడ్స్ కానీ చిన్న సైజ్ కానీ వేసుకుంటే బెటర్ అనమాట. సో అలాగా నేను చేంజ్ చేసుకున్న తర్వాత నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు చాలా మందికి కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ బడ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ గురించి మనం ఆడుకుంటే మాత్రం దీంతో మనకి గెస్చర్ సపోర్ట్ ఉంది, టచ్ కంట్రోల్ ఉందన్నమాట. నథింగ్ బట్ OnePlus Buds 3లోనే పైకి స్క్రోల్ చేస్తే మనకి పైకి స్వైప్ చేస్తే మాత్రం మనకి వాల్యూమ్ అప్ అవుతుంది, కిందికి డౌన్ చేస్తే కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం మనకి వాల్యూమ్ అయితే డౌన్ అవుతుంది అనమాట. అదే సపోర్ట్ మనకి OnePlus Buds 4 లో కూడా ఉంది. అది కాకుండా టచ్ కంట్రోల్స్ కూడా మనకు ఉందన్నమాట. ఏదైతే OnePlus Buds 3 లో ఉందో అవన్నీ కూడా OnePlus Buds 4 కి క్యారీ ఫార్వర్డ్ అయితే ఈక్వల్ గా చేశారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సింగిల్ ట్యాప్ చేస్తే ఆడియో పాజ్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది, త్రిబుల్ ట్యాప్ చేస్తే మాత్రం ప్రీవియస్ సాంగ్ వెళ్తుంది అనమాట. అండ్ లాంగ్ ప్రెస్ హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కి, ట్రాన్స్పరెన్సీకి దీని మధ్యలో అయితే మనం స్విచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ మనం ఆడుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది మెంబర్స్ కొనేదే ఆడియో క్వాలిటీ కోసం కదా, అది కొంచెం మెయిన్ ప్రయారిటీ ఉంటుంది కదా. దాని మనం డిస్కస్ చేసుకుంటే మాత్రం మనకి OnePlus Buds 4 లో మనకి 11mm ఊఫర్స్ ఉంటుంది అండ్ 6mm పేటర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో డ్యూయల్ DAC సపోర్ట్ చేస్తుంది, LHDC 5.0 సపోర్ట్ చేస్తుంది ఈ బడ్స్ అయితే మాత్రం మనకి. అండ్ OnePlus 3D స్పెషల్ ఆడియో కూడా ఈ బడ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. గోల్డెన్ ఆడియో కూడా ఈ బడ్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ స్పెక్స్ అన్ని పక్క పెట్టేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అని అడిగితే మాత్రం నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది. నాకు Realme Buds Air 7లో బేస్ ఎక్కువ, క్లారిటీ తక్కువ, ట్రిబుల్స్ తక్కువ అనిపించింది అనమాట. ఏదైతే ఉందో ఆ లోస్ని ఎక్కువ బేస్ అయితే డామినేట్ చేస్తుంది అనమాట. అది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాం Realme Buds Air 7లో. బట్ ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. 3000 రూపాయలు 2,500 దగ్గర 100% చెప్తాను. Realme Buds Air 7 మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే నాకున్న మెయిన్ ప్రాబ్లం దీంతో ఆ ట్రిబుల్స్ అయితే మాత్రం ఓవర్గా బ్లెండ్ చేస్తుంది అనేది మాత్రం నా ఒపీనియన్. ఆ ఇష్యూ మాత్రం నాకు OnePlus Buds 4లో సాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో క్లియర్గా బేస్ అయితే మాత్రం బేస్ ఎక్సలెంట్గా ఉంది, ట్రిబుల్స్ చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ కూడా క్లియర్గా అనిపిస్తుంది. ఆ ట్వీటర్స్ ఆ బూఫర్ని కంబైన్ చేయడం వల్ల మాత్రం, ఆ డ్యూయల్ DAC ఉండడం వల్ల మాత్రం 100% ఆడియో క్వాలిటీ మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 5,000 రూపాయల లోపల వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్స్ అని మాత్రం ఆడియో క్వాలిటీకి మాత్రం 100% చెప్పగలుగుతాను. అండ్ ఇందులోనే హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. దాన్ని ఆన్ చేసుకుంటే ఇంకా కొంచెం ఆడియో అయితే ఎన్హాన్స్ చేస్తుంది, చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. బట్ ఓవరాల్ ఆడియో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ సమ్ టైమ్స్ నా దగ్గర
యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 కూడా ఉందన్నమాట. ఓకేనా, దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు దీంతో నాకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం చాలా క్లియర్ అనిపించేది. ఇది కొంచెం లిటిల్ బిట్ అయితే బేస్ ఓవర్ డామినేటింగ్ చేస్తుందేమో అని అనిపిస్తుంది అనమాట నాకు OnePlus Buds 4లో మాత్రం. బట్ అది మీరు కంపేర్ చేసినప్పుడు ఫీల్ అవుతారు. అంటిల్ అన్లెస్ మీరు ఏ సాంగ్ పెట్టుకొని ఈ బడ్స్లో మీరు విన్నా కూడా 100% ఇది మనకి ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని మాత్రం మీకు క్లియర్ కట్గా అసలు మీకు కావాలంటే యాప్ లోపలికి వెళ్ళి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. వి షేప్ కానీ యూ షేప్ కానీ ఎలా కావాలనో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా బేస్ కానీ ట్రిబుల్స్ కానీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. సాంగ్ క్వాలిటీ మాత్రం ఈ బడ్స్లో అది 100% అష్యూరెన్స్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఐరస్ ఆడియో మీరు ఎనేబుల్ చేసుకుంటే సాంగ్స్ కోసం ఓకే, కానీ మీరు మూవీస్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తుంటారు అంటే ఆ వాయిస్లో డిలే అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు అనమాట. కాబట్టి మీకు ఎప్పుడైనా సాంగ్స్ వినేటప్పుడు ఆన్ చేసుకోండి. మీరు ఏదైనా వీడియోస్ చూస్తుంటారు, మూవీస్ చూస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఆ వాయిస్ సింక్ అనేది మాత్రం నాకైతే అది అనిపించింది. ఈ వాయిస్ డిలే మాత్రం ఏదైనా ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ANC గురించి. వన్ ఆఫ్ ది బెస్ట్ ANC అని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే 55 dB మనకి ANC సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ బడ్స్ మాత్రం మనకి. నేను మా ఇంటి దగ్గర ఒక జాతర జరుగుతూ ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ జాతర వల్ల నాకు సౌండ్ వల్ల నిద్ర రాలేదనమాట. ఈ బడ్స్ పెట్టుకొని ANC ఆన్ చేసుకొని ఏదో ఒక సినిమా పెట్టుకొని నిద్ర కూర్చున్నాను అనమాట. ఆ లెవెల్లో ఉందన్నమాట ANC క్వాలిటీ మాత్రం. నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, కార్లో ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా సరే ANC మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ అయిందని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. 55 dB. మీకు ఇంకోటి చాలా మందికి ఈ చెవులు అంచేస్తే ఇష్టంగా ఉండదన్నమాట, కొంచెం వామిటింగ్ ఫీల్ అవుతారు, కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు అనమాట. అలాంటి వాళ్ళు ఒకసారి దీన్ని టెస్ట్ చేసి తీసుకోండి. ఎందుకంటే ANC అనేది చాలా అగ్రెసివ్గా ఉంది. మరి నేను యాపిల్ బడ్స్ అంతా ఉందని నేను చెప్పను కానీ బట్ దీంతో చాలా అగ్రెసివ్గా అయితే ఉందన్నమాట. మీరు ఎవరైనా టెస్ట్ చేసి తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇన్ కేస్ కొంచెం అన్ఈజీ సెన్సేషన్ ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి. ANC మాత్రం వాడడం మాత్రం అవాయిడ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఖచ్చితంగా ANC క్వాలిటీ మాత్రం చాలా అగ్రెసివ్గా ఇచ్చున్నారు, అన్డౌటెడ్గా చెప్పగలుగుతాను. నెక్స్ట్ కాల్ క్వాలిటీ. 2 బడ్స్తో కలిపి మనకి 6 మైక్స్ అయితే ఇచ్చింటారు అనమాట. ఈ 6 మైక్స్తో మీరు ANC ఆన్ చేసుకొని కాల్ మాట్లాడితే ఉంటుంది ఆడియో క్వాలిటీ మాత్రం. అవతల వాడు నువ్వు ఇంట్లో ఉన్నావా, రోడ్లో ఉన్నావా, బైక్ డ్రైవ్ చేస్తున్నావా అని మాత్రం ఖచ్చితంగా కనిపెట్టాడు అనమాట. మీకు కొన్ని ఆడియో శాంపుల్స్ అయితే మాత్రం నేను రికార్డ్ చేస్తున్నాను. నేను బైక్లో డ్రైవ్ చేస్తూ ఇంట్లో కూర్చొని అండ్ సమ్ అవుట్ సైడ్ ట్రాఫిక్ దగ్గర మాట్లాడిన విధంగా మీకు కొన్ని ఆడియో శాంపుల్స్ అయితే మాత్రం కాల్ క్వాలిటీ అయితే మేము ప్లే చేస్తాను. ఎలా ఉందని మాత్రం మీరు జడ్జ్ చేయండి క్లియర్ కట్గా, ఓకేనా. బట్ ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 100% వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో క్వాలిటీ అని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే స్పాన్సర్షిప్ కాదు అండ్ ప్రమోషన్ కాదు, ప్రతి ఒక్క రూపాయి కూడా నేను పెట్టుకునిందే. OnePlus Nord అయితే ఈ బడ్స్ అయితే నేను కొన్నాను అనమాట. ఈ 4 నెలలు యూజ్ చేసి మరీ రివ్యూ ఇస్తున్నాను. మీకు ఏదో ఒక విధంగా ఈ వీడియో హెల్ప్ అయింది, మీకు యూస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ తీసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. 50K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దట్. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది డ్యూయల్ కనెక్షన్ గురించి. నా దగ్గర iPhone 17 ఉంది అండ్ OnePlus 13 కూడా ఉందనమాట. ఈ రెండింటికి ఎప్పుడు నేను కనెక్ట్ చేసి పెట్టింటాను. నాకు ఏ ఫోన్లో కాల్ వస్తే ఆటోమేటిక్గా ఆ ఫోన్ స్విచ్ అయిపోతుంది అనమాట. కనెక్షన్లోనే ఉంటుంది. ఎక్కడైతే ఆడియో ప్లే అవుతుందో ఆటోమేటిక్గా అక్కడి నుంచే మనకి సిగ్నల్స్ అయితే రిసీవ్ చేసుకొని అక్కడి నుంచే మనకి ప్లే అవుతుంది అనమాట. కాబట్టి కాల్ వచ్చినప్పుడు మాత్రం ప్రయారిటీ ఆ ఫోన్కే ఇస్తుంది అనమాట. ఇది నేను మెన్షన్ చేస్తున్నా. సో డ్యూయల్ కనెక్షన్ కూడా చాలా సీమ్లెస్గా ఉంది. ఇంకోటి నేను మ్యాక్బుక్ కనెక్ట్ చేసి అండ్ నా ఫోన్ కనెక్ట్ చేసిన కూడా సీమ్లెస్గా ఉందన్నమాట. సో ల్యాప్టాప్ ఫోన్ కూడా చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. 100% చెప్తాను డ్యూయల్ కనెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ఈ బడ్స్ యొక్క బ్యాటరీ లైఫ్ గురించి అనమాట. బడ్స్లో వచ్చేసి 62 mAh అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అండ్ 530 mAh అయితే ఓవరాల్ కేస్తో కలిపి అయితే ఉంటుందన్నమాట. ఈ బడ్స్ని మనము 10 minutes ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ 3.5 hours అయితే ప్లేబ్యాక్ అయితే మనం సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ బడ్స్ని మనం ఫుల్గా ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం మనకి 1.5 hours అయితే మాత్రం టైం తీసుకుంటుంది అనమాట. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ 1+ ఊక్ ఛార్జ్ అయితే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్లో కానీ ఛార్జింగ్లో కానీ ఎక్కడ చూసుకున్నప్పుడు సరే నేను అప్పుడప్పుడు 2 గంటల సేపు 3 గంటల సేపు నేను ఒకరోజు యూజ్ చేశానంటే ఒక వారం కూడా నాకు వస్తుంది అనమాట. ఓకేనా, ఈ బడ్స్ ఛార్జింగ్ పెట్టకుండా. ఇన్ కేస్ నేను కొంచెం హెవీగా యూజ్ చేస్తాను అనమాట. హెవీగా యూజ్ చేస్తానంటే ఈ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్కి నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. బయట ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు నేను బడ్స్ ఎప్పుడు చెవులో పెట్టుకొని ANC ఆన్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను కదా. సో అలాంటి టైంలో
2 days కి వన్స్ ఛార్జింగ్ పెడతాను. ఓకేనా, సో ఇది మీకు ప్రాక్టికల్ అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నా. అండ్ ఛార్జింగ్ ఇండికేషన్స్ మనకి ఇక్కడ లైట్ ఇచ్చారు కదా, ఈ లైట్ లో మనకు అర్థం అవుతుంది అనమాట. తక్కువ ఛార్జింగ్ ఉంటే రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది, ఛార్జింగ్ ఫుల్ అయితే మాత్రం ఆ గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ ఎక్కతా ఉంటే కొంచెం ఆరెంజ్ స్టోన్ లో అయితే మాత్రం ఈ బడ్స్ అయితే బ్లింక్ అవుతా ఉంటుంది. అండ్ పేరింగ్ బటన్ కూడా మనకి నేను ఎక్కడ ఎతికితే నాకు కనపడలే, ఓకేనా, బట్ రైట్ సైడ్ లో, ఓకేనా, బడ్స్ యొక్క లెఫ్ట్ సైడ్ లో మాత్రం మనకి పేరింగ్ బటన్ అయితే ఇచ్చిండారు. కమింగ్ టు కన్క్లూజన్, మీకు ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ, ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ కావచ్చు, ఏఎన్సీ ముఖ్యంగా 55 dB ఉందనమాట. సో ఏఎన్సీ కానీ మీకు ఎక్కువ ఇంపార్టెంట్, నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, నాకు ఓకే అనుకుంటే మాత్రం 100% OnePlus Buds 4 మాత్రం మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు బడ్స్లో. 5,000 రూపాయల దగ్గర ఒక నిజంగా చెప్తాను, ఒక స్వీట్ స్పాట్ ఆ ప్రైస్ కూడా ఈ బడ్స్కి అయితే మాత్రం 100%. రీసెంట్గా వచ్చిన సేల్స్లో 4,500 కూడా వచ్చిందనమాట. బట్ ఆ ప్రైస్లో కూడా సరే 4,000కి వచ్చినా, 4,500కి వచ్చినా, 5,000 రూపాయలకు వచ్చినా కూడా సరే ఈ బడ్స్ అయితే మాత్రం 100% చాలా చాలా వర్త్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ OnePlus Buds 4 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా ఏర్పాటు చేస్తాను. దేవ్ సైరన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.